హిందూ జీవన విధానంలో జీవితమంటే కేవలం పుట్టడం, పెరగడం, వెళ్ళిపోవడం కాదు. అదొక పవిత్రమైన యాత్ర. ఈ యాత్రలో ప్రతి అడుగు, ప్రతి మలుపు ఒక ఉత్సవం. గర్భంలో పడిన బీజం మొదలు ఈ లోకాన్ని విడిచి వెళ్లే ఆఖరి శ్వాస వరకు మన ప్రయాణాన్ని పవిత్రం చేసే ఆ 16 సంస్కారాల గురించి తెలుసుకుందాం రండి. ఈ అద్భుతమైన ప్రయాణానికి స్వాగతం. ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మన జీవితంలో జరిగే ప్రతి మార్పుని ఓ పండగలా, ఓ పవిత్రమైన కార్యంగా భావిస్తే జీవితం ఎంత అర్థవంతంగా మారుతోందో కదా. ఈ సంస్కారాలు మనకు నేర్పేది అదే. జీవితంలోని ప్రతి మైలురాయిని శ్రద్ధతో, సంకల్పంతో జరుపుకోవడమే వాటి ఉద్దేశ్యం. సంస్కారం, ఈ మాటలోనే ఎంత లోతైన అర్థముందో కదా. దీని అర్థం కేవలం ఒక పూజో, ఒక కార్యక్రమమో కాదు. దీని అసలర్థం శుద్ధి చేయడం, పరిపూర్ణం చేయడం, సిద్ధం చేయడం. అంటే ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా శుద్ధి చేసి జీవితంలోని తర్వాతి దశకు సంసిద్ధం చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. అంగీరస మహర్షి ఎంత చక్కగా చెప్పారో చూడండి. మనం వేసే ప్రతి సంస్కారం మన జీవితమనే చిత్రానికి ఒక కొత్త రంగునద్దినట్టు. ఒక్కో సంస్కారం ఒక్కో సద్గుణాన్ని, ఒక్కో మంచి లక్షణాన్ని మనకందించి చివరికి మనల్ని ఒక పరిపూర్ణమైన, అందమైన వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుతుంది. సరే, మన ఈ ప్రయాణాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ 16 సంస్కారాలను జీవితంలోని 6 ముఖ్యమైన దశలుగా విభజించి చూద్దాం. గర్భంలో జీవం పోసుకున్నప్పటినుండి చిన్నారి ప్రపంచంలోనే అద్భుతాలు, ఆ తర్వాత జ్ఞాన సముపార్జన, కుటుంబ బాధ్యతలు, చివరికి ఆ అంతిమ పవిత్ర యాత్ర వరకు ప్రతి దశను వివరంగా తెలుసుకుందాం. మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? ఒక జీవి ఈ లోకంలోకి అడుగు పెట్టకముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. ఆ కర్మలతోనే మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మన కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది, గర్భాధానంతో. ఇది కేవలం శారీరక కలయికగా చూడకుండా ఒక ఉత్తమమైన, జ్ఞానవంతుడైన, సద్గుణవంతుడైన ఆత్మను ఈ లోకంలోకి ఆహ్వానించాలనే పవిత్రమైన సంకల్పంతో చేసే ఒక యజ్ఞంగా భావిస్తారు. గర్భం ధరించిన తర్వాత ఆ కడుపులో పెరుగుతున్న చిన్నారి ఆరోగ్యం కోసం చేసేదే పుంసవనం. అంటే చూడండి, ఆ బిడ్డ ఇంకా పుట్టనే లేదు, కానీ ఆ బిడ్డ శారీరకంగా, మానసికంగా బలంగా ఎదగాలని కోరుకుంటూ చేసే ఆశీర్వచన కార్యక్రమం ఇది. గర్భం చివరి దశలో ఉన్నప్పుడు తల్లి మానసికంగా ప్రశాంతంగా, ధైర్యంగా ఉండటం చాలా అవసరం. సీమంతోనేనం అనే ఈ వేడుకలో సంగీతం, మంత్రాల ద్వారా ఆమెకొక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తారు. ఇది తల్లికి, బిడ్డకి ఇద్దరికీ మేలు చేస్తుంది. ఆ క్షణం, ఇంట్లోకి ఒక కొత్త ప్రాణం వచ్చిన ఆ క్షణం ఎంత ఆనందంగా ఉంటుందో. జాతకర్మ సంస్కారంలో ఆ నవజాత శిశువును పవిత్ర మంత్రాలతో ఈ లోకంలోకి ఆహ్వానిస్తారు. ఆ చిన్నారి నాలుకపై కాస్త తేనె, నెయ్యి రాసి జీవితం ఎప్పుడూ మధురంగా ఉండాలని దీవిస్తారు. సరే, ఇప్పుడు బిడ్డ పుట్టింది. ఆ పసికందు కళ్ళు తెరిచి చూసే ఆ అద్భుతమైన ప్రపంచంలో వారిని రక్షించే, వారికి దారి చూపే సంస్కారాల గురించి తెలుసుకుందాం. పేరు, అది కేవలం పిలవడానికి మాత్రమే కాదు, అదొక గుర్తింపు, ఒక వ్యక్తిత్వానికి నాంది. నామకరణ వేడుకలో ఆ శిశువు భవిష్యత్తును, వారి గుణగణాలను ప్రతిబింబించేలా ఒక అర్థవంతమైన పేరును పెట్టి ఆ బిడ్డను అధికారికంగా కుటుంబంలోకి, సమాజంలోకి ఆహ్వానిస్తారు. నిష్క్రమణ అంటే బయటకు తీసుకురావడం. మొట్టమొదటిసారిగా ఆ చిన్నారిని ఇంటి నుండి బయటకు తీసుకువచ్చి సూర్యచంద్రులను, ప్రకృతిని చూపిస్తారు. విశాలమైన ఈ ప్రపంచంతో ఆ చిన్నారికి ఏర్పడే మొట్టమొదటి బంధనిది. ఆహా, ఎంత తీయనైన వేడుక ఇది! తల్లిపాల నుండి ఘన ఆహారం వైపు ఆ చిన్నారి వేసే మొదటి అడుగు అన్నప్రాశన. ఈ రోజు నుండి ఆ బిడ్డ జీవితంలో పోషణకు, ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎలాంటి లోటు ఉండకూడదని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే సందర్భమిది. చూడాకరణ అంటే పుట్టు వెంట్రుకలు తీయించడం. ఇది కేవలం శారీరక శుభ్రత కోసమే కాదు, దీని వెనుక ఒక పెద్ద ఆధ్యాత్మిక భావన ఉంది. గత జన్మల వాసనలను తొలగించి ఈ జన్మలో కొత్తగా, పవిత్రంగా ఆ బిడ్డ తన ప్రయాణాన్ని ప్రారంభించాలని కోరుకుంటూ చేసే శుద్ధిక్రియ ఇది. కర్ణవేధ అంటే చెవులు కుట్టించడం. చాలామంది ఇది కేవలం ఆభరణాల కోసమే అనుకుంటారు, కానీ మన పెద్దలు ప్రతి దాని వెనుక ఒక కారణాన్ని పెట్టారు. ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలున్నాయని, అలాగే పవిత్రమైన శబ్దాలను, మంచి మాటలను గ్రహించే శక్తి పెరుగుతుందని నమ్ముతారు.
బాల్యం నుండి ఇప్పుడు జ్ఞానార్జన వైపు జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం. ఒక చిన్నారిని జ్ఞానం అనే పవిత్ర ప్రపంచంలోకి అధికారికంగా తీసుకువెళ్లే సమయం. జ్ఞానానికి మించిన సంపద లేదు అంటారు గదా. ఆ సంపదను సంపాదించే ప్రయాణానికి ఇదే తొలి అడుగు, విద్యారంభం. సరస్వతీదేవిని పూజించి ఆ చిన్నాని చేత పళ్లంలో పోసిన బియ్యంపై మొదటి అక్షరాన్ని దిద్దిస్తారు. జీవితాంతం కొనసాగే అభ్యాసానికి ఇది పవిత్రమైన నాంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది షోడశ సంస్కారాలలో అత్యంత కీలకమైనది, ఉపనయనం. ఉప అంటే దగ్గరగా, నయనం అంటే తీసుకువెళ్లటం. ఎవరి దగ్గరకు? గురువు దగ్గరకు, జ్ఞానం దగ్గరకు తీసుకువెళ్లటం. ఇది ఒక వ్యక్తి జీవితంలో రెండవ పుట్టుకలాంటిది. ఉపనయనం తర్వాత వ్యక్తిని ద్విజుడు అంటారు. అంటే రెండుసార్లు పుట్టినవాడని అర్థం. ఎలా అంటారా? మొదటిది తల్లి కడుపు నుండి భౌతికంగా జన్మించడం. మరి రెండవది యజ్ఞోపవీతాన్ని ధరించి గురువు మార్గదర్శకత్వంలో జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను అభ్యసించడం ద్వారా మనసు, మేధస్సు ఆధ్యాత్మికంగా జన్మించడం. చదువు పూర్తయింది, జ్ఞానాన్ని సంపాదించారు. ఇప్పుడు జీవితంలోకి, బాధ్యతల్లోకి అడుగుపెట్టే సమయం. ఈ దశను సూచించే సంస్కారాల గురించి చర్చిద్దాం. గురుకులంలో విద్య పూర్తయ్యాక గురువు ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తిరిగి రావడాన్ని సమావర్తనం అంటారు. దీన్నే మనం ఇప్పటి భాషలో ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీ లాంటిది అనుకోవచ్చు. విద్యార్థి జీవితం ముగిసి గృహస్థ జీవితానికి, అంటే కుటుంబ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని ఇది సూచిస్తుంది. గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే అతి ముఖ్యమైన సంస్కారం వివాహం. ఇది ఇద్దరు మనుషుల మధ్య బంధం మాత్రమే కాదు, రెండు ఆత్మల ఏకత్వం. ధర్మాన్ని పాటిస్తూ ఒకరికొకరు తోడుగా ఉంటూ తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కలిసి కొనసాగిస్తామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసే ఒక పవిత్రమైన బంధం. జీవిత ప్రయాణంలో అన్ని బాధ్యతలు తీర్చుకున్న తర్వాత వచ్చే దశ గురించి ఇప్పుడు గౌరవంతో మాట్లాడుకుందాం. ఆత్మ తన తుది ప్రయాణానికి ఎలా సిద్ధమవుతుందో చూద్దాం. కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చాక వ్యక్తి వానప్రస్థ ఆశ్రమంలోకి అడుగుపెడతాడు. అంటే నెమ్మదిగా ప్రాపంచిక బంధాల నుండి వైదొలగి తమ సమయాన్ని దైవచింతన, ధ్యానం, ఆత్మవిచారణకు కేటాయించడం. ఇది వదిలేయడం కాదు, మనస్సుని ఉన్నతమైన విషయాల వైపు మళ్లించడం. ఎంత గంభీరమైన మాటలు! ఋగ్వేదం నుండి తీసుకోబడిన ఈ మంత్రం చివరి సంస్కారమైన అంత్యేష్టి వెనుక ఉన్న లోతైన తత్వాన్ని తెలియజేస్తుంది. అంత్యేష్టి అంటే చివరి యజ్ఞం. జీవితమనే యజ్ఞానికి ఇది పూర్ణాహుతి. ఈ సంస్కారం మరణాన్ని ఒక ముగింపుగా చూడదు. శరీరం తాను వచ్చిన పంచభూతాల్లో కలిసిపోతుంది, కాని ఆత్మ అమరమైనది. అది తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ వేడుక జీవించిన జీవితాన్ని గౌరవిస్తూ ఆ ఆత్మ శాంతిగా తన తదుపరి ప్రయాణానికి సాగిపోయేందుకు చేసే ఒక పవిత్రమైన సహాయం. మరి మన జీవితంలో కూడా ఎదురయ్యే ప్రతి మార్పును, ప్రతి దశను ఇంత శ్రద్ధగా, ఇంత పవిత్రంగా చూసుకుంటే జీవితం ఇంకెంత అందంగా, అర్థవంతంగా ఉంటుందో కదా. ఈ ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం.